హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఉండే మునక్కాయతో ఒక రెసిపీ చూపించబోతున్నాను. దీన్ని మునక్కాయ తీగ అంటాము. అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి కొంచెం ఆవాలు అలాగే కరివేపాకును వేసి ఇవి మంచిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి మంచిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 4 ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను. ఈ కర్రీకి ఉల్లిపాయలు అనేటివి ఎక్కువగానే పడతాయి. సో ఇలాగ అన్నీ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవైతే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. చూసారు కదా, ఈ విధంగా వచ్చినప్పుడు ఇందులోకి టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 టమాటాలని యాడ్ చేస్తున్నాను. ఇవి వేసేటప్పుడే ఇందులోకి పసుపు ఉప్పు యాడ్ చేయడం వల్ల ఈ టమాటాలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఇవి వేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ టమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మన ఛానల్లో వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి. మీరు ఎవరన్నా చూడనైతే వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి. టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసి 5 నిమిషాలు ఇలా తీస్తే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ మునక్కాయ ముక్కల్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ టమాటో వేగిన తర్వాత ఇందులోకి వేసేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మునక్కాయల్లోంచి పచ్చి వాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అలాగే కొంచెం కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా విడివిడిగా లేకుండా మనం 2 మిక్సీ పట్టుకొని 1 స్పూన్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇందులోకి మనం చింతపండు పులుసు కూడా పోయాల్సిన అవసరం లేదు. మునక్కాయలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మూత తీసి చూపిస్తాను చూడు, మనకి కర్రీ అనేది దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మునక్కాయ ఉడికిందో లేదో చెక్ చేసేసుకొని మనం స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ తీగ అయితే రెడీ అయిపోతుంది. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చింతపండు రసం కానీ ఎలాంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.